తత్సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. పదహారవ పేజీ స్తోత్రమంజరి 18, 19 శ్లోకాలు. 16వ పేజీ. ఓం లీనవృత్తే అనుత్పత్తి మర్యాదో పరతేస్తు సా స్థితప్రజ్ఞో యతిరయం యస్సదా ఆనందమశ్నుతే. ఓం నిర్వికల్పాచ చిన్మాత్రా వృత్తి ప్రజ్ఞేతి కథ్యతే సా సర్వదా భవేద్యస్య సజీవన్ముక్తా ఇష్యతే. 15వ పేజీలో కూడా లాస్ట్ శ్లోకం చదవండి. 15వ పేజీలో 17వ శ్లోకం. ఓం వాసనా అనుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధిః అహం భావో ఉదయ అభావో బోధస్య పరమావధిః. ఈ 3 శ్లోకములు ఒక విషయాన్ని చెప్తున్నాయి. ఓం వాసనానుదయో భోగ్యే వైరాగ్యస్య తదావధిః అహం భావోదయాభావో బోధస్య పరమావధిః. వైరాగ్యం అంటే ఏమిటి అనంటే, వాసన అనుదయో భోగ్యే, వాసన మళ్ళీ పుట్టదు. వాసన మళ్ళీ పుట్టకుండా ఉంటే అది వైరాగ్యం యొక్క అవధి, వైరాగ్యం యొక్క పూర్ణత్వం. వాసనలు దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అని 3 వాసనలు ఉంటాయి. దేహవాసన, లోకవాసన,
శాస్త్రవాసన. ఇప్పుడు దేహవాసన, నేను పలానా అనుందిగా, పలానా కులస్తుడు, పలానా వర్ణస్తుని, నేను పలానా ఊళ్ళో నా యొక్క కీర్తి, నాకు ప్రతిష్ట, నా గౌరవం, నేను పలానా వాళ్ళ కొడుకుని, ఇవన్నీ ఉన్నాయి కదా. పలానా రోజు పుట్టినాను, నాకు పలానా డేట్ ఆఫ్ బర్త్, ఏంటేంటో ఇవన్నీ ఉన్నాయి కదా దీనికి సంబంధించినవి. పలానా దేశమోన్ని, ఇవన్నీ జాతి, నీతి, కులము, గోత్రము, ఇవన్నీ ఉన్నాయే, ఇవంతా దేహానికి సంబంధించినటువంటివి. దీన్ని దేహవాసన అంటారు. దేహవాసన అంటే దేహానికి వాసన వస్తాను, అది కాదు. దేహానికి సంబంధించిన భావాలు ఉన్నాయే, ఇది దేహవాసన. లోకవాసన, లోకవాసన అంటే ఈ లోకం ఉందిగా, ఈ లోకం అనేటువంటిది, దీంట్లో ఈ లోకం ఇలా ఉంది, దీంట్లో నేను పలానా ప్రదేశంలో నేను ఇలా ఉన్నాను, ఎవరో ఈరోజు కొత్తగా జాయిన్ అయినారు, అందుకని చూస్తున్నా. సరే, ఇది లోకవాసన. లోకవాసన అంటే నేను కుప్పంలో ఉన్నాను, నేను పలానా ఆశ్రమానికి సంబంధించి ప్రెసిడెంట్ని, పలానా ఆశ్రమానికి సెక్రటరీని, పలానా ఆశ్రమానికి పలానా, అదంతా ఉందిగా. లేదా వార్డు మెంబరు, లేదా సర్పంచ్, లేదా ఎంపీటీసీ, లేదా ఎమ్మెల్సీ, లేదా ఎమ్మెల్యే, లేదా పలానా నేను కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యేను, ఇప్పుడు ఇంకా ఏదోగా ఉన్నాను, ఇవంతా ఉన్నాయే, ఇవంతా లోకవాసన. లోకంలో నా పరిస్థితి ఇది అనేది, నేను దాంట్లో ఇవన్నీ నేను చేస్తాను. తర్వాత శాస్త్రవాసన. శాస్త్రం నాకేమేమి తెలుసా, నేను మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్, డబుల్ ఎంఏ పిహెచ్డి చేశాను, నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, డాక్టరేట్, పిహెచ్డి అంటే డాక్టరేట్ వచ్చింది. ఇంకా పోతే ఇవే కాదు, ఇవి కాకుండా నాకు ఇంకా వేరే వాటిలో కూడా ప్రవేశం ఉంది. నేను కుడి చేత్తో రాస్తా, ఎడమ చేత్తో రెండు ఒకేసారి రాస్తా. నేను 10 మంది కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళందరికీ సమాధానం చెప్తా. అంతేకాదు, ఏ గ్రంథముల యందు ఏమేమి ఉన్నాయో అడిగితే నేను చెప్తా. శాస్త్రం, వేదం నాకు తెలుసు, వేదాంతం నాకు తెలుసు, న్యాయం తెలుసు, వైశేషికం తెలుసు, జ్యోతిష్యం తెలుసు, వేదాంతాలన్నీ తెలుసు. నాకు రామానుజాచార్య స్వామి వారి గురించి తెలుసు, తర్వాత శంకరాచార్య స్వామి వారి గురించి తెలుసు, తర్వాత మధ్వాచార్య స్వామి వారి గురించి తెలుసు, వాళ్ళు చెప్పిన దాని గురించి తెలుసు. తర్వాత వైకుంఠం గురించి ఏం చెప్తారో అది తెలుసు, కైలాసం గురించి ఏం చెప్తారో అది తెలుసు. ఇదంతా ఏడుంది? శాస్త్రంలో ఉంది. కాబట్టి శాస్త్ర వాసన. దేవతలకు ఎందుకు పిల్లలు పుట్టలేదు అది నాకు తెలుసు, మీకు తెలదు. ఏమంటే ఇప్పుడు దేవతలకు కూడా పిల్లలు పుడితే ఆడ నిండిపోవాలా? చూడండి ఎట్లా ఉంది ఇదంతా కూడా. కాబట్టి శాస్త్ర వాసన ఇవన్నీ వచ్చి ఏం చేస్తున్నాయి, మన బుద్ధిలో ఇవన్నీ ఉన్నాయండి. లేవా? బుద్ధిలో మనకి బుద్ధిలో ఉండాలి లేదా? నేను పలానా ఆఫీస్లో పనిచేసిన, నేను ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే పో నువ్వు పో, నేను చెప్తా, జరిగిపోతుంది. ఇది లోకవాసన కింద. కాబట్టి ఈ వాసనలు ఎట్లుంటాయంటే అంత దృఢముగా పడిపోయి ఉంటాయి. నేను పలానా వాళ్ళ కొడుకుని, నా భూమి ఎంతుంది, నా ఐశ్వర్యం ఎంతుంది, ఇదంతా ఉందిగా. ఇవంతా వాసనలు. వీటన్నింటిని ఏమంటారు? వాసనలు. ఈ వాసనలన్నీ లేకుండా పోతాయా?
ఈ వాసనలన్నీ అనుదయ. అనుదయ అంటే అవన్నీ ఉన్నాయి తెలుసు, కానీ వాటి అవి వచ్చి నన్ను ఏమనే మాత్రము చలింపలేయడం లేదు. అసలు అవి ఉన్నాయని కూడా గుర్తించడం. మొదటి స్థాయిలో అవి ఉన్నాయని తెలిసింది. రెండవ స్థాయిలో అవన్నీ నాకు ఎదురుగా వచ్చినా కూడా వాటిని గుర్తిస్తున్నాను, కానీ నేనేం వాటికి లోబడటం లేదు. మూడవ స్థాయిలో వాటిని అసలు నేను గుర్తించడం లేదు. నాలుగవ స్థాయిలో అసలు అవన్నీ ఏమి ఉన్నాయనేది కూడా తెలియదు నాకు. నాలుగవ స్థాయిలో అవన్నీ అసలు అవి ఉన్నాయని కూడా లేదు. అర్థమైందా? ఇది వైరాగ్యం అంటే. వైరాగ్యం అంటే ఇవి ఏవనే మాత్రము నాకు కించిత్తు కూడా లేవు. పలానా ఆయన గొప్ప ఆయన వచ్చినాడండి, ఆయన్ని పిలిచి ఏదో ఒక పూలమాల వేద్దామండి అని అంటారు అనుకోండి, ఆ భావన కూడా లేదు. నేను పలానా గొప్ప అన్నా, ఏదో క్లాస్ చెప్పినాడని అనుకోండి, చాలా గొప్పవాడని చెప్పి ఆడున్నప్పుడు కూర్చొని ఉంటారని అనుకోండి, కూర్చొని ఉంటే ఆయనకు వచ్చి నమస్కారం పెడతారు అనుకో, ఎవరైనా నాకెందుకు నమస్కారం పెట్టాడు అని అనుకుంటాడు. నాకెందుకు నమస్కారం పెట్టినాడు ఈయన అనుకుని, సరే నమస్కారం అని అంటాడే కానీ ఎందుకు నమస్కారం పెట్టాడు ఈయనకు తెలీదు. అంటే ఈయన అంత పట్టించుకోవట్లేదన్నమాట. అది ఉంటే అది ఇప్పుడు వైరాగ్యం కలిగినట్లు. వైరాగ్యం యొక్క నేను స్థాయిలు చెప్పానుగా ఇప్పుడు, అది వైరాగ్యం. తర్వాత అహం బోధ. బోధ అంటే మనం శ్రవణము చేయుట, శ్రవణం చేయుట, తెలుసుకునుట. ఏంది తెలుసుకోవాలా? ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. ఏమండి, కాకికి నోట్లో పండ్లు ఉన్నాయా లేదా? దీని గురించి తెలుసుకుంటే నీకేమన్నా ప్రయోజనమా? ఏమన్నా ప్రయోజనమా? ఎవడు ఆడబోతే నాకేంటయ్యా చెప్పు. పనికొచ్చేటువంటి దాన్ని ఏమైనా తెలుసుకోవాలి, కానీ పనికి రానిటువంటి దాన్ని అంతా తెలుసుకుంటే ఏం ప్రయోజనం? ఏమో ధనం వచ్చేస్తుంది. కాబట్టి పనికిరాని విషయాలు ఇవన్నీ మనకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాల్సింది ఏంటి? ఒకటే, ఏంటి? ఆత్మస్వరూపమును తెలుసుకోవాలి. ఆ ఆత్మస్వరూపం తెలుసుకోవాలి. మళ్ళీ దాంట్లో దేవుడెవరు? దేవుడెవరు? ఆత్మస్వరూపమే దేవుడు. ఆత్మస్వరూపం కంటే వేరే దేవుడు ఇంకొక లేడు. అటుకైపోయింది. చూడండి ఫైనల్ ఎట్లా వచ్చేసాడు ఇక్కడికి. ఈ మాట ఒక్క మాట పట్టుకోండి, ఎన్ని పోతాయో చూడండి. పోతాయా? సరే అమ్మగారు చెప్పినారు పోతాయంట. సరే, ఆత్మస్వరూపమే ఒకటే సత్యం పట్టుకుంటే అన్నీ పోతాయండి, అన్నీ పోతాయి. తర్వాత ఆ ఆత్మస్వరూపం ఉందే, ఆ ఆత్మస్వరూపానికి నాకు ఏమన్నా సంబంధం ఉందా? అంటే నేను ఆత్మస్వరూపం అవునా కదా? ఆత్మస్వరూపం తెలుసుకోవాలి, బాగానే ఉంది. ఆత్మస్వరూపం నేను అవునా కాదా? నేను ఆత్మస్వరూపం ఎట్లవుతాను? శరీరం ఉంది కదా, శరీరం నాకు తెలుస్తుంది కదా, మరి ఆత్మస్వరూపం నేను ఎట్లవుతాను? అంటే ఇప్పుడు నువ్వు విచారణ ఎట్లా చేయాలా? నేను ఆత్మస్వరూపమని అంటున్నారు కదా, నేను కూడా ఆత్మస్వరూపమని నాకు కూడా అనిపిస్తూ ఉంది కదా, ఎట్లా నేను ఆత్మస్వరూపం అని దాన్ని విచారణ చేయాల. దాన్ని విచారణ చేయాలంటే దాన్ని చెప్పేటువంటి వేదాంత శాస్త్రాన్ని పట్టుకోవాలి. ఆ వేదాంత శాస్త్రానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఏమవుతుందంటే ఆత్మ వేరే పరమాత్మ వేరే అని చెప్తారు. ఆత్మ వేరే పరమాత్మ వేరే అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీటిని భేద బోధన అని అంటారు. భేదాన్ని బోధిస్తారు కానీ అభేదాన్ని బోధించరు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలా? భేద బోధకమైనటువంటివి ఏమున్నాయో వాటిని విడిచిపెట్టాలి. అభేద సాధక బోధను తీసుకోవాలి. అంటే అభేదాన్ని బోధించేటువంటి వాటిని పట్టుకోవాలి.
అని అర్థమవుతుందా? ఇవి ఎట్లా ఉందంటే చిన్నపిల్లోనికి పిహెచ్డి క్లాస్లోకి తీసుకొని కూర్చొని చెప్పినట్లుగా ఉంది లేదా? సరే, మీరందరూ పిహెచ్డి వాళ్ళు ఇప్పుడు ఓకే, సంతోషం. అర్థమవుతా ఉంటే పర్లేదు, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే నా టాపిక్ నాకు అది వచ్చింది, నేనేం చేయాలి మరి? నేను ఆ టాపిక్లో ఇంక అదే చెప్పాలా? మరి అటువంటిప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే భేదాన్ని బోధించేటువంటి శాస్త్రం ఏది ఉందో దాన్ని ఏం చేయాలి? తీసి పక్కలో పెట్టాలి. తీసి పక్కలో పెడితే ఏమవుతుంది తెలుసా? పెట్టి చూడండి, మీకు తెలుస్తుంది. భేదాన్ని బోధించేటువంటి శాస్త్రాన్ని పక్కలో పెట్టుట అంటే, సపోజ్ రామాలయానికి వెళ్ళారండి. రామాలయానికి వెళ్ళి వాళ్ళు ఏదో రాముని గురించి గొప్పగా చెప్తున్నారు అనుకోండి. ఆ రాముడు ఎవరో కాదప్ప, ఆత్మస్వరూపమే, ఆత్మస్వరూపము నేనే అని అన్నామనుకో, వాళ్ళు ఏమంటారు అక్కడ? తెలుసుకోవాలిగా, తెలుసుకోకపోతే ఎట్లాగా? తెలుసుకోవాలా, పోవాలా, పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో అప్పుడేమవుతుంది? అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిన్ను గౌరవంగా మర్యాదగా పోరా నేనంటే పర్లేదు, వేరే వాళ్ళ దగ్గర పోకూడదు, బాగానే ఉంది. ఇంట్లో చూసుకో. ఇంట్లో అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతి చక్షుస్స పశ్యతి సబాహ్యాభ్యంతర జ్యోతి సాజ్యోతి శివముచ్యతే అని చెప్తా ఉంది. ఇక్కడ జ్యోతి వెలిగిస్తారు. కార్తీక దీపారాధన ఏదో వస్తుంది, ఆ దీపాలు పెడతారు. ఇక్కడ ఎన్నో దీపాలు పెడతారు. మనము జ్యోతిని గురించి చెప్తాం. జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. అయా జ్యోతిస్వరూపం అంటే ప్రకాశము, అందులో జ్యోతి బ్రాహ్మణం అని ఒకటి కూడా ఉన్నది. బ్రాహ్మణం అంటే బృహదారణ్యకోపనిషత్తులో జ్యోతిని గురించి చెప్తా ఉంది. ఆత్మస్వరూపమే జ్యోతి, ఆత్మస్వరూపమే ప్రకాశము. ఆ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి. ఆ ఆత్మస్వరూపం నువ్వే. నీ స్వరూపాన్ని గురించి చెప్పడం కోసం గాను, నీ స్వరూపం ప్రకాశవంతమైందని చెప్పడం కోసం గాను దీపాన్ని వెలిగిస్తున్నాం మనం అని చెప్తే, ఇక్కడికి వచ్చేది దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి తమోపహం. మళ్ళీ ఆ దీపం మళ్ళీ ఏడేందో కోరుతారు. ఈడొచ్చి దీపాన్ని తిప్పుతూ నాకేమో కావాలని అడుగుతారండి. నాకు అది తెలీదు. ఏంటంటే ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ నాకు ప్రసాదించుగాక అని ప్రార్థిస్తారు. అంటే ఇప్పుడు ఈ శ్లోకం ఇది ఎట్లుంది? ఈ మాట చెప్తే దీపాన్ని బట్టి మనం ఇది చెప్పినామని అనుకోండి, వాళ్ళు ఏమంటారు? వీడికి ఏమైనా పిచ్చికిచ్చి ఏమైనా పట్టిందా? మనం అందరూ బాగుండాలని వద్దారా అంటారా? ఏం లైటింగ్ తక్కువ ఉంది కొద్దిగా, ఆ లైట్ కూడా వేయండి అమ్మగారు. అది ఆ లైట్ వేయండి. సరే, ఇప్పుడేమైంది? ఇప్పుడు కాబట్టి ఇంటిలో కూడా నీకు వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇంట్లో కూడా వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో దీపారాధన చేయాలి, దేవునికి పూజ చేయాలి. ఇప్పుడు ఆత్మస్వరూపం ఎవరు? దేవుడు ఎవరు? దేవుడు ఆత్మస్వరూపం. మరి ఆత్మస్వరూపం కాబట్టి ఆత్మస్వరూపం ధ్యానం చేద్దామని చెప్పి కూర్చున్నాం. ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఎంతమందికి తెలుసు మీ ఇంట్లో? చెప్పు, మీ ఇంట్లో ఎంతమందికి తెలుసు? మీ ఇంట్లో ఎంతమందికి తెలుసు? ఆశ్రమానికి పోతా ఉన్నారు మీరు. కరెక్ట్గా తెలుసుకొని మొక్కితే బాగానే ఉంటుంది, మంచిదే.
సరే కానివ్వండి. ఇంట్లో ఇంటికి కోడలు వస్తుంది కదండి. కోడలు ఇంట్లో దీపారాధన చేయాల్సింది ఎవరు? కోడలా కొడుకా? కోడలు దీపం పెట్టాలా? దీపము ఆమె పెట్టకుండా ఆమె కూర్చొని ధ్యానం చేసుకుంటూ కూర్చునింది అనుకో, అత్త ఏమంటుంది? నువ్వు దీపం పెట్టేది తెలీదా నీకు? దీపం కూడా పెట్టేది నీకు నేర్పించలేదా? మీ అమ్మోళ్ళు ఎట్లా నేర్పించినారా నీకు? సరేలేండి గారు, గొప్పలు తెలుసుకోండి, పర్లేదు. అట్లా లేకపోతే ఏమైపోతుంది? ఎంత వస్తుంది? ఇబ్బందులు రాదు? చూడండి ఎట్లా వచ్చేస్తుందో. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఆత్మస్వరూపమే భగవంతుడు. ఆ ఆత్మస్వరూపాన్ని, భేదాన్ని బోధించే వాటిని విడిచిపెట్టి అభేదాన్ని చెప్పేటువంటి వాటిని పట్టుకోవాలి. ఇప్పుడు భేదాన్ని చెప్పేటువంటి వాటిని మనము వాళ్ళగా పెట్టినామని అనుకోండి, భేదాన్ని చెప్పే సాధువులు వస్తారు చూడండి. భేదాన్ని చెప్పే సాధువులు వచ్చి ఏం చేస్తారంటే, దేవుడున్నాడు, దేవునికి సంబంధించి మనం యజ్ఞం చేయాలి, దేవునికి సంబంధించి మేము ఈ విధంగా పూజలు చేస్తున్నాం, మీరందరూ రావాలి. ఆయన ఎంత పెద్ద సాధువు, పెద్ద లోకంలో ప్రతిష్ఠుండి ఆయన వస్తాడు. అట్లాంటి ఆయన వచ్చి పిలిస్తే మనం ఏమనుకుంటాం? పోలన వద్దా? అంత మహానుభావుడు వచ్చి మనల్ని పిలుస్తా అన్నాడు, పోతాం. అటుకు పోతే ఏమవుతుంది? ఇప్పుడు ఆడ భేదాన్ని చెప్తాడు. ఇప్పుడు నీ మనసులో ఏమి ఏర్పడుతుంది? భేదము ఏర్పడుతుంది. అంటే నీకేం ఏర్పడుతుంది? ఇప్పుడు భేదము పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఆయన్ను కూడా ఏం చేయాలి? నువ్వు సరే స్వామి అని చెప్పి నిదానంగా చిన్నగా అక్కడి నుంచి నువ్వు జారుకునేటట్లుగా చేయగలగాలి. పెట్టగలమా? పక్కలో చూసుకోవాలా? చూడండి ఎన్ని అనర్థాలు వచ్చేస్తా తెలుసా? ఎన్ని అనర్థాలు వస్తాయి తెలుసా? సరే ఇప్పుడు ఆయన వస్తాడు. ఆయన వచ్చి సరే మీ ఊరిలో ఒక దేవాలయం నిర్మాణం చేయాలని అనుకుంటున్నారు. ఏది? షిర్డీ సాయిబాబా దేవాలయం కట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు రామాలయం ఉంది, శివాలయం ఉంది, కృష్ణాలయం ఉంది, అమ్మవారి ఆలయం ఉంది, ఇన్ని ఉన్నాయి. షిర్డీ సాయిబాబా ఆలయం కూడా ఒక జాగాలో ఉంది, కానీ అది దూరంగా ఉంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టౌన్లో కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చి అడుగుతారు, డబ్బులు అడుగుతారు, చందాలు అడిగితే దానికి ఇవ్వాలన్నా వద్దా? డబ్బులు ఉంది మన దగ్గర, భేదాన్ని కదా పెంచి పోషిస్తున్నావు. అయ్యా నువ్వు ధర్మ కార్యక్రమం చెయ్యి, నేను 1,00,000 రూపాయలు ఇస్తా అని అంటే, అవంతా వద్దయా, నువ్వు దీనికి ఇస్తావా ఇవ్వవా? నేను దీనికి ఇవ్వనండి, నేను మామూలు దీనికి కావాల్సింటే మీరు అన్నదానం పెట్టుకో, కావాల్సింటే దానికి ఇస్తానంటే, ఓహో అట్లనా, సరే నీ షాపుని నేనేం చేయాలో చూస్తా. వెంటనే మరుసటి రోజు ఒక వారం 10 రోజుల్లో దానిపైన వేరే విధంగా ఏదో ఒకటి చేసి ఇబ్బందులు వస్తున్నాయి లేదా? ఏమనుకుంటున్నారు? ఇంకా చెప్తా పోతా. శాస్త్రాన్ని పట్టుకోవాలంటే వీటన్నింటిని ఏం చేయాల్సి ఉంటుంది? వీటన్నింటి నుంచి బయటపడాల్సి ఉంటుంది. సరే ఇప్పుడు నేను బ్రహ్మస్వరూపము, ఆత్మస్వరూపము నేను. అభేద సాధన యుక్తులను పట్టుకోవాలి. అంటే అభేదాన్ని బోధించేటువంటి శాస్త్రాన్ని పట్టుకొని ఆ మార్గంలో ముందుకెళ్ళాలి. ఇలా వెళ్ళి దానిని బాగా విచారణ చేసి తెలుసుకోవాలి. అప్పుడు ప్రపంచం ఉందా లేదా? ఉంది. ఈ ప్రపంచం అనేటువంటిది ఏ విధముగా ఉన్నది? ఇది సత్యముగా ఉన్నదా, లేదా సత్యంగా లేకుండా నాకు ఊరికే లేకుండానే ప్రపంచం అనేది తోస్తూ ఉందా అనేది విచారణ చేయాలి. ఇది విచారణ చేసి, ఎందుకంటే మనస్సు ప్రపంచం, ఇంతకుముందు లోకవాసన చెప్పుకున్నాక, లోకంలోకి పోతుంది లోకంలోకి మనస్సు పోతుంది. ఇలా పోతూ ఉన్నప్పుడు ఈ ప్రపంచం యొక్క సత్యత్వమును మనం విచారణ చేయాల్సి ఉంటుంది.
ఇది సత్యమా కాదా? చూడండి ఎంత ఇదిగా వస్తుంది. ఈ ప్రపంచమంతా కూడా సత్యత్వము కానిది అని నిర్ధారణకు రావాలి. ప్రపంచమంతా కూడా సత్యత్వము కాదు. మరి ఎట్లాగా? మరి ఇంకేముంది? మరి ఇంత కనిపిస్తుంటే సత్యత్వం కాదు ఎట్లా? అంటే ఉండేది ఏది ఉందో దాని యందు విపర్యయ భావనతో ఇది కనిపిస్తున్నది. దాన్ని విపర్యయము అని అంటారు. అది విపర్యయము, భ్రాంతి. నీకు ఇప్పుడు అద్దాలు వేసుకున్నాగా, ఎందుకు వేసుకున్నారు అద్దాలు? అద్దాలు ఎందుకు వేసుకున్నారు? సైట్ అని నీకు ఎట్లా తెలిసింది? అక్షరములు కనిపించలేదు, అవునా? అక్షరంలో ఒకటైనా కనిపించిందే? అన్నీ కవర్గా కనిపిస్తాయి. ఇంకా పెరిగితే ఏమవుతుంది తెలుసా? ఒక ముఖము రెండు ముఖాలుగా కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు ఒక ముఖం రెండు ముఖాలుగా ఉన్నాయాడా? మరి నీకెందుకు కనిపించింది? దృష్టి దోషం, అవునా? దృష్టి దోషం వచ్చినప్పుడు ఆ దృష్టి దోషాన్ని సరి చేసుకోవాలన్నా లేదా బయట ఉండేదాన్ని, రే నీకు రెండు ముఖాలు ఉండాలి, ఒక ముఖం నరికేస్తా అనాలనా? దృష్టి దోషమును సవరించుకోవాలి, అవునా? అంటే దృష్టిని సవరించుకోవాలి. కాబట్టి ఏం చేస్తాం మనం? ఫస్ట్ స్థాయిలో అద్దాలు వేసుకుంటాం. అది ఇంకా పెరిగితే అద్దాలు వేసుకుంటే కూడా కుదరని స్థాయి పెరిగితే ఏమవుతుంది? అద్దాలు తీసేసి లోపల ఉండేదాన్ని ఆపరేషన్ చేస్తారు. అప్పుడు అది అంటే బయట ఉండేదాన్ని సరిచేయట్లేదు, లోపలనే సరిచేస్తున్నారు. అదే విధముగా ప్రపంచం అనేది ఏది ఉన్నదో అది నీ మనస్సు అనేటువంటి దాని చేత నీకు తెలియబడుచున్నది. కంటి చేత కదా ఇప్పుడు నీకు ఇవన్నీ తెలుస్తున్నాయి. కంటి దోషం చేత నీకు ఒకటి రెండుగా కనిపించిందిగా. ఒక చంద్రుడు ఉంటే రెండు చంద్రులుగా కనిపిస్తుంది. నేను చదువుకునే రోజుల్లో చెప్పేవాళ్ళు, క్యాటరాక్ట్ అనేది వస్తుంది, క్యాటరాక్ట్ వస్తే ఒక చంద్రుడు రెండు చంద్రులాగా కనిపిస్తాయి అని చెప్పేవాళ్ళు. నేను మిద్దిపైన కూర్చొని చూసేది, ఒక చంద్రుడే కనిపిస్తున్నాడే నాకు, ఇల్లు రెండు చంద్రులు కనిపిస్తున్నారు అంటున్నారు. అది తెలియాలంటే ఎప్పుడు తెలుస్తుంది? అది అప్పుడు అంటే కంటికి దోషం వస్తే అప్పుడు తెలుస్తుంది. అది కంటికి దోషం వస్తే అప్పుడు చూస్తే కనిపించదు సక్రంగా. కరెక్టే. కాబట్టి అది వచ్చినప్పుడు తెలుస్తుందిగా. అట్లాగే ప్రపంచం అనేటువంటిది ఏది ఉందో, ప్రపంచము కూడా మనస్సుకు పట్టిన దోషము చేత ఒకటి ఉంటే ఇంకొకటిగా తెలుస్తున్నది. కంటికి పట్టిన దోషం చేత ఒకటి ఉంటే రెండు తెలిసిందిగా. కంటికి పట్టిన దోషము చేత ఒకటి ఉంటే ఇంకొకటిగా తెలిసింది. అదేవిధంగా మనసుకు పట్టిన దోషము చేత ఒకటి ఉంటే ఇంకొకటిగా తోస్తున్నది. దానిని ఇప్పుడు ఏం చేయాలా? మనస్సులో పట్టిన దోషాన్ని తొలగించాలి. మనసులో పట్టిన దోషాన్ని తొలగిస్తే అప్పుడేమవుతుందంటే ఈ ప్రపంచము మనస్సు వలన తోస్తున్నది అని తెలుస్తుంది లాస్ట్కి. అప్పుడు సత్యం ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ఉన్నది బ్రహ్మ అని నిశ్చయం అవుతుంది. ఏమండి? అలా నిశ్చయమైనప్పుడు ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వీడికి ఇవన్నీ ఉన్నాయి చూడు, ఇవన్నీ మనసుకు తెలిసినా తెలీదా? ఇవన్నీ తెలుసు కానీ ఇప్పుడు ఇవేమైపోతాయంటే వాటి స్థితిగతులు ఏమవుతాయంటే ఉన్నటువంటివి జ్ఞానము చేత లేకుండా అయిపోయినాయి. అంటే ఏంటంటే ఇప్పుడు దయ్యం పట్టినప్పుడు వాడికి దయ్యం పట్టిందా లేకపోతే సైకియాట్రిక్ ప్రాబ్లమా? సైకియాట్రిక్ ప్రాబ్లం. అంటే